హలో గైస్, వెల్కమ్ టు కృష్ణతేజ బ్లాగ్స్. తమ్నైల్ లో మీకు ఆల్రెడీ అర్థమైపోయింది. ఈ రోజు అయితే చీజ్ కేక్ చేస్తున్నాము. ఫస్ట్ టైం చేస్తున్నాము. ఎట్ట వస్తుందో కూడా మాకు కూడా తెలీదు. మా విక్రేజ్ గాడే ఐడియా ఇచ్చినాడు చేద్దామని చెప్పి. ఈరోజు చేస్తాము. దానికి ఏంటంటో కావాలంట, మిల్క్ మేడ్, అమూల్ ఫ్రెష్ క్రీమ్ ఏవో కావాలంట. అవన్నీ మోర్కి పోతాం తీసుకోనికి. వాచ్ చూడండి, పెట్టుకుంటా అంటే పగిలిపోయింది ఇప్పుడే. ఆ టైం మరీ బ్యాడ్ గా నడుస్తుంది. ఎవరెవరు చేస్తున్నామంటే నేను, అశ్వంత్, విఘ్నేష్ అందరం కలిసి చేస్తున్నాము. మా విఘ్నేష్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని ఏమేం కావాలో లిస్ట్ రాసుకొని వచ్చినాడు. ఏం చేస్తున్నావు రాసిల్లో వాడు తీసుకుంటున్నాడు. పోయి తీసుకుందాం బాండి ఏమేం కావాలో అన్ని. తెలిసి ఇదే అనుకుంటా. ఇదేనారా మిల్క్ మేడ్? మనకు కాదు ఫ్రెష్ క్రీమ్. చూడు మా స్టార్ విఘ్నేష్ స్టార్. మా స్టార్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాలో, విఘ్ను వ్లాగ్స్. మ్యారీగోల్డ్ బిస్కెట్లు కావాల్సింది. సార్ కిదర్ దొరికిందా? ఏందిరా అది? అమూల్ ఫ్రెష్ లేదా? ఎందుకు మన టైం ఇంత బ్యాడ్, ఇంత దరిద్రం? బా దొరకలా ఫ్రెష్ క్రీము. మళ్ళా వేరే చోటికి పోలే. అడిగిన చల్లగే ఉంది కానీ ఒకరోజు వేడిగా ఉంది, గాలి రావడంలే బయట. అయితే విమార్ట్కి వచ్చినాం. ఈడన్నా దొరుకుతుందో దొరకదో. దొరికినాయి. అది అమూల్ దొరకలా. మా స్వామి దొరికింది అది. ఇవన్నీ చూపించినారు. ఇవన్నీ ఏంటి ఈడ కూడా లేవు. ఫ్రెష్ క్రీమ్. చలో గోయింగ్. పెద్ద ప్యాకెట్ అవసరం, చిన్న ప్యాకెట్ చాలు. మాకు కావాల్సింది పదార్థాలు: పాలు, చాక్లెట్, మ్యారీగోల్డ్ బిస్కెట్ మా కాడ ఆల్రెడీ ఉన్నాయి, అవి కొన్నా. పార్లేజీ, ఫ్రెష్ క్రీమ్, మిల్క్ ఓకే. మిక్సీలో వేయాల. ఇవన్నీ వేసి మిక్సీ కొట్టాల. ప్రస్తుతానికి మనం బిస్కెట్ తిందాం. నీకు ఇవన్నీ మీరు ఫస్ట్ తెచ్చుకున్నాక ఇవి కావాలి. బట్టరు చదువు వచ్చలేదా? దీన్ని ఫస్ట్ లేయర్ వేయాలి మనం బాక్స్ లో. చూపిస్తా, అది కూడా చూపిస్తా ఉండండి. టీలో వేసుకోవాలి అన్ని బిస్కెట్లు. ఏదేమి మ్యారీగోల్డ్ గుడ్డే రెండు మిక్స్ వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటాయి. ఇవి సప్పగా ఉంటాయి, ఇవైతే కొంచెం స్వీట్గా ఉంటాయి కాబట్టి బ్యాలెన్స్ అవుతాయి. అంతేనా? బిస్కెట్లు ఇదంతా పొడి అయినాక మనం లేయర్ వేసుకోవాలా. చూపిస్తా ఉండండి. అంటే క్రీమ్, బిస్కెట్ మీద క్రీమ్. తినే బిస్కెట్ మళ్ళా వేసుకుందాం. చూడండి పొడి అయింది మొత్తం. అన్ని మిక్స్, అన్ని బిస్కెట్లు మామూలు గిన్నెలవి పౌడర్ అంతా మిక్సీలో కొట్టిన పౌడర్. దీంట్లో మనము వేసుకోవాల్సిన పదార్థములు ఏంది? అమూల్ బటర్ కర్రీస్ అంట. ఉండండి. కాదురా చెయ్యా ఊరికే. ఇదేంది? బటర్ వేసేయాలా. ఇంకా ఒకరో గడ్డ మిగిలింది రాడా. కలుపు. నీట్గా మొత్తం కలిపేసి. ఏం కాదు, సున్నితంగా కలుపుతాను. ఏం కాదు, వీడియోలో చూసారు అందరు. ఇట్లా కలుపుకోవాలి. మీరు కూడా మీ ఇంట్లో కలుపుకోండి. వీళ్ళు చూడండి మిక్స్ అయిపోయింది. దీన్ని అదమాల కదా. అంతే లేయర్ ఫిట్ వస్తుంది.
స్పూన్ తో లేయర్ ని పర్ఫెక్ట్ గా ఇట్లా ఒక లేయర్ పెట్టుకోండి. దీని మీద మనం వేరే లేయర్స్ వేసుకోవాల్సింది ఉంటుంది. మళ్ళా 3 లేయర్స్ అదుముకోండి. ఎక్స్ట్రా వస్తే తినకండి, దాంట్లోనే పెట్టండి. పర్ఫెక్ట్. ఇట్లా ఇట్లా చేసుకునేసి మీరు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. కమ్ ఇది మా ఫ్రిడ్జ్ కాదు, అత్యంతల ఫ్రిడ్జ్. మాడిపండు తినేసి ఇక్కడ ఎత్త పెట్టుకున్నాడు. ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి. ఇప్పటికే చెమటలు పట్టించినారు ఇల్లు. ఇంకా వస్తాను. నిమ్మకాయ పిండుకోండి. ఇప్పుడు అంతా ఇరిగిపోతాయి పాలు ఇరిగిపోతే మీకు పన్నీర్ అవుతుంది. చూడండి బాగా మిక్స్ చేసి ఇంట్లో చేసుకునేటప్పుడు తెచ్చుకోరా. పన్నీర్ తేకూడదు కదా, ఇది ఇట్లే చేయాలి. పన్నీరు ఇట్లా మొత్తం మిక్స్ చేస్తే ఇరిగిపోతుంది మీకు. చూడు ఇరిగిపోయినాయి అప్పుడే, ఒక సెకండ్కే ఇరిగిపోతాయి అంతా. మళ్ళీ అంతా ఉడగొట్టుకోవాలా, చూపిస్తా ఉండండి. మొత్తం పన్నీర్ అయిపోయింది. పైన అంతా తేలుతాను చూడండి. ఇది స్పూన్ రా ఇట ఉడగొట్టుకోవాలి. ఇది మీ ఇంట్లో టీ ఉడగొట్టుకునేది ఉంటుంది. ఉంది టీ తాగేది ఉంటుంది, దాంట్లో ఉడగొట్టుకోండి మీరు. ఆ కింద వచ్చే వాటర్ ని మీరు సూప్ గా తాగొచ్చు, హెల్త్ కి మంచిది. నిజంగా ఏమైతే రా, సూప్ గా తాగచ్చు రా. ఈ మిల్క్ లోంచి వచ్చిన వాటర్ స్ట్రెంత్ రా. వేసేయి ఇంకా కొంచెం వచ్చింది. ప్యాకెట్ పాలు పోతే ఒక్కరో వచ్చింది. చూడండి పన్నీర్ ఎంత తక్కువ వచ్చిందో. మీరు కూడా ఒక 2 ప్యాకెట్లు వేసుకోండి, సరిపోతుంది. మొత్తం ఒత్తేసుకోవాలా నీళ్ళంతా. మీరు చూడండి నానే తాగుతాడు విఘ్నేష్. అన్నం విఘ్నేష్ కి తాపిస్తాము, అశ్వంతికి తాపిస్తాము. ఈ నీళ్ళలో చక్కెర వేసుకొని కొంచెం బాగా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి. పర్ఫెక్ట్ ఒక మంచి డ్రింక్ అయితే మీకు తయారైతుంది. చూడండి క్రీమ్. మీరు బిస్కెట్లు వేసుకుని ఉంటారు కదా, అదేం క్లీన్ చేసుకోకుండా డైరెక్ట్ వేసుకోవాలా. పడింది ఏదో పన్నీర్. చూడండి ఎంత ఫ్రెష్ ఉంది. అది ఓపెన్ అయితే అంటే అసలుకి ఫ్రెష్. ఇట్లా మీరు ఇంట్లో చేసుకోండి, యాడ్ పోనక్కర్లేదు అసలుకి. చక్కెర వచ్చేసి ఎన్ని స్పూన్లు? 3 స్పూన్లు. 3 స్పూన్లు అదే సరిపోయేంత. మీరు ఎక్కువ వేసుకో. మళ్ళీ తర్వాత మా ఫ్రెష్ క్రీమ్ ప్యాకెట్ అంతా వేసుకోవాలి. ప్యాకెట్ అంతా వేసేసుకోండి, ఏం కాదు. వేసేసేయి. ఈ మిక్సీకి కొట్టాలా. ఇప్పుడు మిక్సీ మూత పెట్టుకోండి. మొత్తానికి మిక్సీకి కొట్టుకున్నాక ఇట్లా అయిపోతుంది. కొంచెం మీరు టేస్ట్ చూసుకోవచ్చు. ఇట్లా ఏం సప్పగుంటే చెక్క చేసుకోండి. మైనస్ ఉన్నట్టుంది. ఏమో అయింది మా వాళ్ళది. వేయలే చక్కెర బీలే. ఎక్కువ వేసుకోవద్దండి, మాకు కొంచెం తక్కువ పడింది. ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మేము ఖచ్చితంగా ఒక 10 నిమిషాలు అవుతుంది. అప్పటికే గడ్డ కట్టి చల్లగా అయిపోయింది. ఇది తాకాకండి. దాని మీద మీరు ఇప్పుడు లేయర్ వేసుకోవాలా. ఆ లేయర్ చూపిస్తాం చూడండి. బేసిక్ మొత్తం అది ఇప్పుడు మనం మిక్సీలో వేసుకునేదంతా దీంట్లో వేసేసుకోవాలా. ఆ బిస్కెట్ మీద ఏం చేయనక్కర్లా, చాలా సింపుల్ అసలుకి. చీజ్ కేక్ అంటే చూడండి ఇట్లా మొత్తం పైన ఫోమ్ అంతా ఇట్లా అనుకోవాలా. చాక్లెట్ వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద చాక్లెట్ వేసుకోకముందే ఫ్రిడ్జ్ లో పెట్టాలా ఒక 45 మినిట్స్ నుంచి 1 అవర్. ఎందుకంటే ఇది కూడా గడ్డ కట్టాలి పైన క్రీము. ఒకరో కూడా కింద ఇక్కడ బిస్కెట్ లేయరు, ఇది ఫోమ్ లేయరు. ఇప్పుడు మనం డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాలా ఒక 1 అవర్. ఆగలేక తినాకండి, మధ్యలో తీసి గంట అయితే పెట్టేయండి. చూడండి లోపల పెట్టేసి ఇది లాస్ట్ లో పెద్దాం. మళ్ళీ ఇంకా వాడాల్సిన పని ఉంది దాంతో. ఇప్పటికి క్లోజ్ చేసుకోండి. ఇట్లా సార్ ఓపెన్ చేద్దాం. అది ఎట్టయిందో. ఇంకా కాలేరా రే, లోపల పెట్టరా. ఇంకా కాలేదు. మళ్ళా ఇట్లా మెల్లిగా మూసేసుకోండి. ఇట్లా ఎగ్స్ ఉన్నాయి, మళ్ళా వేద్దాము. వాడు చాక్లెట్లు తీసుకొని వచ్చినాడు. మళ్ళా పోయి చాక్లెట్ తక్కువ అయింది మొత్తం. ఇంకా ఇట్లా చాక్లెట్లు 2 తెచ్చుకొని కరగబెడతాం. దీన్ని నీళ్ళు గిన్నెలో వేసి ప్యాకెట్లో కరిగిపోయి తీసి దాంట్లో పెద్దాం ఉండండి.
ఫస్ట్ మీరైతే ఇట్లా కరగబెట్టేసుకోండి అంతా ప్యాకెట్లు చూడండి ఇట్లా కరగబెట్టుకొని ఈ ఫస్ట్ లో తెచ్చుకునేది కొంచెం మిగలబెట్టుకుని తింటాం కదా అది వచ్చి మిక్సీలో వేసేసుకోండి. మా వాళ్ళు దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టినారు, ఇది కూడా గడ్డ కట్టింది. ఏందిరా గడ్డ కట్టింది సరే వేరా మీరు ఇంకా ఇట్లా ఇరకపోతే ఇట్లా కట్ చేసుకోండి సైడ్ కి. వస్తుంది చూడండి ఇదంతా ఉందా చూడు గడ్డ కట్టింది. వీళ్ళు చేసే పనులన్నీ ఇట్టే ఉంటాయి. వా సూపర్ మొత్తం కంప్లీట్. నెక్స్ట్ ఇది మిల్కీ బార్. నువ్వేం చేస్తాను ఆవిడ పని చేయకుండా సారీ చూడండి ఇది వేసేయాలా జిగర్తా కదరా ఇది మిల్కీ బార్. ఇట్లా కరిగించేసుకోండి. వస్తే మళ్ళీ లాట్లో నాకోవచ్చు కకృతి పడాకండి. ఈడేంది రా పైకి ఎత్తురా ఫోను. ఇది కూడా మిల్కీ బార్. ఇది డైరీ మిల్క్. ఇవన్నీ మీకోసం ఇట్లాంటి అన్ని కష్టపడకూడదని చాక్లెట్ సిరప్ ఇది కొనుక్కొచ్చుకోండి 50 రూపాయలే. ఎంత ఇట్లా కొంచెం వేయండి, ఎంతసేపు వస్తుందో అంతసేపు మీరు కూడా వచ్చి కొట్టుకోండి. చాలు కావాలి. ఇదంతా మిక్సీకి వేయాలి. ఇప్పుడు మిక్సీకి వేస్తాం చూపిస్తాం ఉండండి. చూడు ఇది చాక్లెట్ సిరప్, ఇది ఫ్రెష్ క్రీము, ఇది డైరీ మిల్క్, ఇది వచ్చేసి ఇది కూడా మిల్కీ బార్ వైట్ కలర్ ది. 3 మిక్సీకి వేద్దాం పండి. మిక్సీ ఎక్కడైనా కనపస్తే మాకు చెప్పండి. వావ్ సూపర్. ఇట్లా చూడండి దీన్ని ఇట్లా తీసుకొని తినాలనుంది కాకపోతే తిన్నాను. వాళ్ళు చూపిస్తారు. సూపర్ తీసినాడు తీస్తున్నాడు. చూపిరా గడ్డ కట్టింది. చూడండి ఇట్లా షేక్ ఒకరో ఇట్లాను చూడండి మొత్తం గడ్డ కట్టిపోయింది. దీని మీద ఇంకొక లేయర్ వేద్దాం రండి. మొత్తం అయిపోయినాక వేసుకోవాలా ఇట్లా దీని మీద ఒక లేయర్ చూడండి. మొత్తం పైన ఒక లేయర్. కేక్ రా ఇది? ఏం కేక్ రా? చీజ్ ఎక్కడరా? ఎవరేసారా చీజ్? అరే గడ్డ ఉంది రైడే. లేయర్ పడింది. 30 లేయర్ పడినాక ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. పెద్ద టైం పట్టదు, 1 అవర్ జస్ట్. ఓపెనింగ్ ఏమైంటది అది? ఏమైంటది విఘ్నేష్? కేక్ అవుతుందా? నొక్కు దాన్ని. చూపి 3 లేయర్స్ అయినాయా? చూసుకోండి. కింద బిస్కెట్, మధ్యలో అది ఏంది పాలు వేసింది, లాస్ట్ లో క్రీమ్, పైన చాక్లెట్ క్రీమ్. 3 లేయర్స్. అన్ని బిస్కెట్లు వేస్తే దీనిలో సగం కూడా రాలా. దీన్ని ఎన్నో ప్రయోగాలు చేసినాం అందరం కలిసి. ఇది ఎట్టుందో ఫైనల్ గా టేస్ట్ చేద్దాం. రాత్రి అయింది, 1 గంట అన్నారు, 3 గంటలు పెట్టినారు ఇది గట్టిగా అలే అని. తిని చెప్దాము ఎట్టుందో. ఏం చేశారు చూడండి. నీళ్ళు ఉందన్నా మా చీజ్ కేక్ కాదు, ఏదో రాయి చేసినారు వీళ్ళు. చూడండి 3 లేయర్లు. 1 2 3. ఎవ్వరికి లేదు అంతా సూపర్ వచ్చింది. ఎవరైనా పక్కా ట్రై చేసుకోండి. ఇంట్లో దుమ్ము ఉంది.
సూపర్ ఉంది. వాళ్ళు చూడండి ఎంత చీజ్ కేక్ కి అంతా అందరు ఒక్కొక్కరు స్పూన్లు గంటలు పట్టుకొని బాహుబలి అందరు యుద్ధానికి వెయిట్ చేసినట్టు చేస్తాను అంతా. బా గట్టిగా ఉంది కానీ అసలు మామూలుగా రాలా, చాలా బాగా వచ్చింది ఇది. ఏంది చూడండి అసలుకి రేంజ్ లో వచ్చింది అసలు. చీర్స్. చీజ్ కేక్ చీర్స్. మా స్టార్ ఏందో తినకుండా ఎంజాయ్ చేయకుండా వీడియోలు తీసుకుంటున్నాడు.